చింతపండుకు మన దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చెట్టులను కలపగా కూడా వాడుతారు. చక్కెర మిల్లులలో పనిముట్లను, ఇతర ఫర్నిచర్స్ తయారీలో ఉపయోగిస్తారు. చింత చెట్టును నీడ కొరకు, అలంకరణ కొరకు, కాయల కొరకు పెంచుతారు. ఇది సెంట్రల్ ఆఫ్రికాలో విస్తారంగా పెరుగును. మన దేశంలో ఎక్కడా చూసినా రోడ్డు పక్కన విరివిగా కనిపిస్తాయి. చింత గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొక్కలు ఉష్ణమండల వాతావరణంలో పెరిగే చెట్టు. ఈ చెట్టు నివసించే ప్రాంతంలో 0 నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండును. వర్షపాతం 500 నుంచి 1500 మిల్లీమీటర్లు ఉండినచో ఈ చెట్టు బాగా పెరుగును. ఇకపోతే ఈ మొక్కలు లోతైన ఒండ్రు మట్టి గల నేలల్లో బాగా పెరుగును. ఈ చెట్టు కొద్దిగా క్షారత్వం గల మరియు ఉప్పు గల నేలలను తట్టుకొను. ఈ చెట్టు ఆకురాల్చు అడవులలోనూ, ఎత్తు పள்ளములున్న ప్రదేశంలోనూ, కొద్దిగా ఏటవాలుగా ఉన్న చోట బాగా పెరుగుతాయి. కొత్తగా పోగు చేసిన విత్తనాలను నారుమడుల్లో వేసుకోవాలి. ఈ విత్తనాలను మార్చి, ఏప్రిల్ మధ్యలో వేసుకోవాలి. మొలకెత్తుట 1 వారంలో ప్రారంభమగును. నాటుటకు అవసరమయ్యే 30 సెంటీమీటర్ల మొక్క కలిగి ఉండాలి. ఒకవేళ లేత చెట్టు ఎత్తు పెరగక బలహీనంగా ఉన్నచో అలాంటి చెట్లను నారుమడిలో మరొక సంవత్సరం ఉంచి వచ్చే వర్షకాలంలో నాటుకోవాలి. ఇక రోడ్ల పక్కన నాటుటకు లేత చెట్లను 15 నుండి 15 మీటర్ల దూరంలో 30 సెంటీమీటర్ల పరిమాణం గల గుంతలో నాటాలి. పూర్తిగా చింత చెట్టు గల వనంలో 5 నుంచి 5 మీటర్ల దూరం పాటిస్తూ చెట్లు బాగా పెరిగిన తర్వాత 10 నుంచి 10 మీటర్ల దూరం పాటించాలి. ఇక 1 హెక్టారుకు 200 కేజీ విత్తనం సరిపోతుంది. చింత సాగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే దగ్గరలోని వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.